ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో ఉచిత మెడికల్ క్యాంప్. ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా నెల్లూరులోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో జై భారత్ హాస్పిటల్ సహకారంతో ఘనంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ గాంధీ జయంతి 2 వరకు పలు సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అవి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో దొడ్డి బాలకృష్ణ, సురేంద్రరెడ్డికి జై భారతి హాస్పిటల్ సిబ్బంది, కిరణ్, పలు నాయకులకి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ బీజేపీ మండల అధ్యక్షులు మింగా కిరణ్, దొడ్డి బాలకృష్ణ, శరత్, రాజేష్, చేతన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాయపర్జనవాడ ఎన్టీఆర్ నగర్ కూడలిలో జై భారత్ సహకారంతో బాలాజీ నగర్ మండల అధ్యక్షుడు మింగా కిరణ్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుంచి మహాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2 వరకు కూడా ఈ ప్రధానమంత్రి పుట్టినరోజులు జరుపుకునే ఉద్దేశం లేదు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నేను ప్రథమ సేవకుడిని, సేవ చేయడానికే వచ్చానని చెప్పి ఆయన ప్రజల కోసం నిరంతరం 25 సంవత్సరాలుగా సెలవు పెట్టుకున్న ఒక సేవకుల్లాగా పనిచేస్తున్న ఆయన సేవాభావాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ 14 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలిపించింది. దాంట్లో భాగంగా రక్తదాన శిబిరాలు, దాంట్లో భాగంగా స్వచ్ఛ భారత్, దాంట్లో భాగంగానే ఈ వైద్య శిబిరాలు, దాంతో భాగంగా చెట్లు నాటడం, దాంతో భాగంగా అన్ని మన వికలాంగులు, వైకల్యం చెందిన వారు వాళ్ళందరికి సంబంధించిన సేవా కార్యక్రమం, దాంతో పాటుగా వాళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళలో మేధావులను కూడా సన్మానించి వాళ్ళని కూడా సమాజంలో కలిపే విధంగా ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు, సేవాభావంతో సమాజంలో అందరినీ కలుపుకుంటూ ముందుకు పోయే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేస్తున్న సేవ, ప్రత్యేకించి పేద ప్రజలకు చేస్తున్న సేవ మనందరం కూడా మననం చేసుకోవాలా. ఆయన ఏమైతే చెప్తున్నాడో ప్రతి నెల చివరి ఆదివారం రోజు మన గురించి ఉద్దేశిస్తూ ఆయన ఏమైతే సూచిస్తున్నాడో అవన్నీ తప్పకుండా మనం కూడా ఆచరించి పాటించే విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మనం కూడా భాగస్వాములు కావాలా. మన కోసం ఆయన అనేక పథకాలు, దాదాపుగా 150 పైచిలకు పథకాలు ఈ దేశంలో ఉండే పేదలందరూ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టున్నారు. ఆ పథకాలన్నింటినీ మనం ఉపయోగించుకోవాలా. కాబట్టి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు 5 లక్షల రూపాయల ఉచిత వైద్యం అందించే నరేంద్ర మోడీ గారి ఏదైతే స్కీమ్ ఉందో, ఆరోగ్య స్కీము, దాంట్లో మనందరం కూడా సభ్యులుగా చేరాల. దాంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే బీమా సౌకర్యాలు కల్పించి పేదలకు అతి తక్కువ డబ్బులతో వాళ్ళ జీవితానికి భద్రత కల్పించే విధంగా, ప్రతి ఒక్కరి జీవితంలో 5 లక్షల రూపాయలు తక్కువ డబ్బులకు భద్రత కలిగించే విధంగా ఆయన పెట్టిన ఆ పథకాలను కూడా జనంలోకి తీసుకెళ్లి జనాల్ని చేర్చాలా, జనం కూడా స్కీముల్లో చేర్చి ఉపయోగించుకోవాలా. ఇట్లా ప్రతి ఒక్కరి కోసం అనేక పథకాలు పెట్టిన నరేంద్ర మోడీ ఇప్పుడు పేద ప్రజలకి వాళ్ళ జీవితాల్లో వెలుగు తేవడం కోసం జిఎస్టి ఏదైతే పన్నుల రేట్లు ఉన్నాయో అవి తగ్గించి ఏదైతే సామాన్య ప్రజలకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇంటికి సంబంధించిన చిన్న చిన్న టీవీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, దానికి సంబంధించిన అన్ని రేట్లు తగ్గించి, దాంతో పాటుగా నూనెలు, దాంతో పాటుగా పాలు, అన్నిటి మీద కూడా ఈ సామాన్యుడికి ఏది అవసరమో, సామాన్య మానవుడు బతకడానికి ఏం అవసరమో, వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళేదానికి ఒక స్కూటర్ కావచ్చు, లేదా చిన్న సైకిల్ కావచ్చు, అన్నిటికి కూడా ఈరోజు రేట్లు తగ్గించి సామాన్య మానవుడికి అది అందుబాటులోకి తెచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు. దానివల్ల ఇప్పుడు మనం అనేకమైనటువంటి ఉచిత పథకాలు గవర్నమెంట్లు ప్రజలకు ఇస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈరోజు సూపర్ 6 పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వరం లాగా అందించింది. కానీ నరేంద్ర మోడీ జిఎస్టి ద్వారా అందించిన అదేదైతే వసతి ఉందో అది ప్రతి ఒక్కరి జీవితంలో 100 సూపర్ 6 ఎంత ఆదాయం వస్తుందో కుటుంబానికి అంత ఆదాయం ఈ ఒక్క జిఎస్టి ద్వారా మనందరికి కూడా మన కుటుంబాల్లో
ప్రతి చిన్న కుటుంబానికి కూడా దాదాపుగా 5,000 రూపాయల దాకా రేట్లు తగ్గి ప్రతి నెల కూడా వాళ్ళ జీవితం ఆర్థికంగా భారం తగ్గే విధంగా ఈరోజు తీసుకోవడమే కాకుండా సామాన్య మానవుడికి అవసరమైనటువంటి టీవీ లేదా స్కూటర్లో కూడా 20-30 వేల రేట్లు తగ్గే విధంగా కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు పేదలకు అవసరమైన అన్నిటి మీద తీసుకొచ్చాడు. కాబట్టి పేదల కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీని మనందరం కూడా మననం చేసుకోవాలని నేను కోరుకుంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక స్కీము దాదాపుగా అక్టోబరు వచ్చే మాసం 25 దాకా ఈ దేశంలో ఉండే 1,00,000 హాస్పిటళ్లలో ప్రతి హాస్పిటల్లో కూడా ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ లో స్వస్థ నారీ అభియాన్ కార్యక్రమం కింద ప్రత్యేకించి ఈ దేశంలో మహిళలు కుటుంబ భారంతో తాము కష్టపడి పనిచేస్తూ ఏదైతే ఒత్తిడి ఉంటుందో ఒత్తిడిని కూడా అధిగమించి పనిచేయాల్సిన భారం ఉందో దానివల్ల గృహిణులు మహిళలు ఆరోగ్య కోల్పోయి వాళ్ళ జీవితాలు ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి మహిళల్లో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆ రుగ్మతల్ని తొలగించి వాళ్ళను కూడా ఆరోగ్యవంతులుగా చేయాలని చెప్పి 1,00,000 హాస్పిటల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి సిహెచ్లు ప్రతి సిహెచ్లో కూడా వైద్య శిబిరం జరగద్ది. అక్కడ మహిళలకు ప్రత్యేకించి అన్ని రకాల టెస్టులు చేస్తారు. అన్ని రకాల టెస్టులు చేయడమే కాకుండా ఉచితంగా మందులు ఇచ్చి దానికి సంబంధించిన భవిష్యత్తు వాళ్ళకు సూచన చేసి తీసుకోబోయే అవకాశం దాంట్లో కల్పిస్తున్నారు. కాబట్టి దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలా. మహిళలు పెద్ద ఎత్తున ఈ స్వస్థ నారీ అభియాన్ కార్యక్రమం మన దగ్గర ఉన్న హాస్పిటల్లో డేట్ కనుక్కొని అందరూ కూడా వెళ్ళి మనం పరీక్షలు చేసుకోవాలని చెప్పి, దాంతో పాటుగా క్యాన్సర్ మీద అవగాహన కలిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ ఈరోజు దేశంలో మహిళలు పట్టి పీడిస్తున్న సమస్య క్యాన్సర్ దాదాపుగా ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్, దానివల్ల 1,00,000 మంది చనిపోతున్నారు. దాదాపుగా 50%, 60% మంది మహిళలు క్యాన్సర్ కి గురవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ముందుగానే టెస్టులు చేసుకోవడం ద్వారా దాన్ని మనం క్యాన్సర్ ని తొలగించుకునే అవకాశం ఉంది. కాబట్టి అది చేయకుండా మనందరం కూడా దాని మీద ధ్యాస పెట్టకుండా అన్ని మర్చిపోయి కుటుంబం కోసం పనిచేస్తూ నిరంతరం శ్రమజీవిలాగా ఉన్న మహిళలకి దాంట్లో అవకాశం కల్పిస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున క్యాన్సర్ అందరూ కూడా టెస్ట్ చేయించుకోమని చెప్పి మనకి కార్యక్రమాన్ని ఇచ్చున్నాడు కేంద్రంలో. ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఈ రోజు ఈ శిబిరం దగ్గర కూడా దానికి సంబంధించిన వ్యాన్ వచ్చి ఆ వ్యాన్ ద్వారా మీ అందరికి కూడా టెస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఇది దేశమంతా కూడా సంచార రథాలతో చేస్తున్నటువంటి ఈ సౌకర్యాన్ని కూడా మహిళలు ఉపయోగించుకోవాలని చెప్పి అందరూ కూడా టెస్టులు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నా పేరు మింగా కిరణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ బాలానగర్ మండల అధ్యక్షుడిని. ఈరోజు ఈ 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నరేంద్ర మోడీ గారు పుట్టి జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవ అనే సేవా కార్యక్రమాలతో నరేంద్ర మోడీ గారు ఆరంభించడం చేయమన్నారు. ఆ కార్యక్రమంలో ఈ రోజు భాగంగా ఎన్టీఆర్ నగర్ 11వ డివిజన్ లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, స్థానిక నాయకులు, మా యొక్క కార్పొరేటర్ బాలకృష్ణ గారు, మా యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఉపాధ్యక్షులు, జిల్లా నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడం వల్ల చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా స్థానిక మా నాయకులు రాజేష్ అయితేనేమి, శరత్ అయితేనేమి, చేతన్ అయితేనేమి, మా స్థానిక నాయకులతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయగలిగాము. ఇలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు దేశంలో మా యొక్క డివిజన్ లో, మా యొక్క మండలంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భారతీయ జనతా పార్టీ ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు మరెన్నో చేస్తుందని చెప్పి తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.